నీ మాటలు విని నా మనసు కూడా చంపుకొని తలంచితే చివరికి ఇది నా పరువు మొత్తం తీసేసింది. ఇప్పుడు నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? చెప్పవే, చెప్పు. ఎవరితోనో తాళి కట్టించుకొని మళ్ళీ నా బిడ్డని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు ఆడుకోవడానికి నా కుటుంబమే దొరికిందా? నిన్ను చంపిన పాపం లేదే, చంపిన పాపం లేదు. చావు. అమ్మా బ్రాహ్మణి వదులమ్మా. ఆగు అమ్మా, వద్దమ్మా. ఆగు బ్రాహ్మణి. ఆగు ఆగు బ్రాహ్మణి. ఆగు బ్రాహ్మణి. వదలండి, వదలండి, వదలండి. ఇది బతకడానికి వీల్లేదు. నా కొడుకు దీన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని దీనికోసం అమెరికా నుంచి వస్తే ఇంత దారుణంగా మోసం చేస్తుందా? నా కొడుకుని పిచ్చివాణ్ణి చేసి వెంట తిప్పుకుంటుందా? దీన్నేం చేయాలో మీరే చెప్పండి. ఒక పెళ్లి చేసుకున్నావు కదే, సరిపోలేదా? నిన్నే 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 వాడెవణ్ణో వదిలేసి మళ్ళీ నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావా? ఏం ఆడదానివే నువ్వు? సిగ్గులేదా నీకు? ఛీ! దేనికోసమే? దేనికోసం ఇదంతా? ఆస్తి కోసమా? నా కొడుకుని పెళ్లి చేసుకొని నా కుటుంబం మొత్తాన్ని దోచుకుందామని ప్లాన్ చేశావా? భగవంతుడా, నేను చేసిన పొరపాటుకి మృదులకెందుకు ఈ శిక్ష? ఇప్పుడు ఏం చేయాలి? నా పరువు మొత్తం తీసావు కదే. నా కుటుంబంలో, ఈ సమాజంలో తలెత్తుకోకుండా చేసేశావు. నా మాట మీద నమ్మకంతో నీ మీద గంపెడ ఆశలు పెట్టుకొని అమెరికా నుంచి వచ్చాడు వీడు. వీడికేం సమాధానం చెప్పమంటావు? చెప్పవే, ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకంటావేంటక్క? మన ఆస్తి దోచుకోవడానికే కదా దీని ప్లాను. చెప్పవే, అసలు మీ ప్లాన్ ఏంటి? గౌరవ్ని పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకున్నారు? ఏంటి ఏంటి చెప్పు. ఇంకా ఏం చూసుకొని దాన్ని వెనకేసుకురావాలనుకుంటున్నావు? మానసి, ఇద్దరిది ఒకటే ప్రాణం. నీకు తెలియకుండా ఊపిరి కూడా పీల్చదన్నావు కదా, ఇప్పుడేమంటావు? దీన్ని అనుమానిస్తే నీ పెంపకాన్ని అనుమానించినట్టన్నావు కదన్నయ్యా. చూడు, నీ పెంపకం ఏం చేసిందో. ఇప్పుడేమంటావు? ఏం చేయమంటావో చెప్పన్నయ్యా. కళ్ల ముందు కనిపిస్తున్నదంతా నిజమేం తెలిసినా నిన్ను అనుమానించడానికి మాత్రం నా మనసు రావడం లేదమ్మా. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. అసలేం జరిగింది? నీకు వేరెవరితోనూ పెళ్లి కావడమేంటి? అది దాచి మళ్ళీ గౌరవ్ని పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి? ఇన్ని మాటలు, ఇంత అవమానపడాల్సిన అవసరం లేదమ్మా. జరిగిందేంటో చెప్పమ్మా.
ఇలా దీన్ని వెనకేసుకొస్తున్నారు కాబట్టి ఈ రోజు అది ఇంత దారుణం చేయగలిగింది మావయ్య. అయినా ఇంత జరిగినా ఇంకా ఎలా దీన్ని వెనకేసుకొస్తున్నారు? మనుషుల్ని అర్థం చేసుకుంటే అలాగే వెనకేసుకొస్తారు. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ అనుమానించే వాళ్ళు మాత్రం జరిగిన దాంట్లో తప్పులు మాత్రమే వెతకాలని చూస్తారు. ఏ ఆడపిల్లైనా తన పెళ్లి గొప్పగా జరగాలి అనుకుంటుంది, 10 మందికి గొప్పగా చెప్పుకోవాలనుకుంటుంది. కానీ కానీ ఆ పెళ్లి గురించి ఎవరికి చెప్పలేదంటే తన దృష్టిలో అది పెళ్ళే కాదేమో, ఆ బంధానికి విలువే లేదేమో. అందుకే గౌరవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందేమో. ఏం చేసినా మోసం చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తుంది అనుకుంటే ఎలా? పరిస్థితులేంటో తెలుసుకోవాలి కదా. మధు చాలు 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 చాలు. ఇప్పుడు కూడా దీన్ని ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలని చూస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకా ఏం అర్థం చేసుకోవాలరా దీన్ని? అసలు ఇది చేసుకున్నది పెళ్ళే కాకపోతే, ఆ బంధానికి విలువే లేకపోతే ఇంకా మెళ్ళో తాళిబట్ట ఎందుకు ఉంచుకుంది? తాళిపట్టు ఉంచుకొని కూడా మళ్ళీ ఇంకో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడుతోందంటే ఆ ఆడదాన్ని మోసగత్తే అనకుండా పతివ్రత అని పిలుస్తారా? ఎందుకే ఇన్ని మాటలు పడతావు? ఏమైందో చెప్పవే. చెప్పమ్మా. ఇన్ని మాటలంటున్నా ఎందుకు నోరు విప్పడం లేదు? నిన్ను ఎవరైనా ఏమన్నా అంటే మాకెంత నరకంగా ఉంటుందో నీకెందుకు అర్థం కావడం లేదు? చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏం చెప్పమంటారు నాన్న? కట్టిన తాళి మాత్రమే మిగిలింది. కట్టిన వాడి గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. నిజం చెప్పి నాతో పాటు మీరు కూడా ప్రతి క్షణం కొమ్ములు కొమ్ములు ఏడ్చేలా చేయమంటారా? ఎప్పటికప్పుడు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్తే ఏమవుతుందోనన్న భయం, నా కారణంగా మీ పరువు ఎక్కడ పోతుందేమోనన్న భయం, బయటకి చెప్పుకోలేక లోపల దాచుకోలేక ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నానమ్మా. అసలు ఇప్పటికీ ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ జరిగిన పెళ్లికి ఈ తాళికి ఏ విలువ లేదు. అందుకే మీరు పెళ్లి చేస్తారంటే ఒప్పుకున్నాను. అంతేకాని ఆస్తి మీద ఆశతోనో మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశంతోనో కాదు. ఏదేమైనా నా వల్ల మీరు మాటలు పడాల్సి వచ్చింది. నా వల్ల బ్రాహ్మణి అమ్మగారి పరువు పోయింది. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఏం చేస్తారో మీ ఇష్టం. ఆపవెన్ని నాటకాలు. అడ్డంగా దొరికిపోయి ఏం చేయాలో తెలియక నంగనచ్చ కబుర్లు చెప్తున్నావా?
నీ బుర్రలో ఏ ఎదవ ఆలోచనలు లేకపోతే ఎందుకే నీ మొగుడు పేరు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పు, ఎవడు వాడు? ఎందుకు వాడి పేరు చెప్పడం లేదు? చెప్పు, చెప్పవే. చాలు 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 చాలు. మృదుల ఎందుకు ఇట్లా చేసిందో కారణమైతే తెలియదు గాని మోసం చేయనికి చేసిందంటే నే మధు, ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా? ఏం జరిగింది? ఆ పెళ్లి కొడుకు ఎవరు? మాధవ్ గారికి ఏం తెలియదు నాన్న. అసలు ఇదంతా మధు గారు ఉన్నప్పుడు జరగలేదు. అయితే మరి ఎప్పుడు జరిగిందే? ఏడి జరిగిందే? ఎందుకు చెప్పి నీకు ఆలోచిస్తున్నావు? వాడు మంచోడైతే వాడితోనే నీ జీవితం పంచుకోవాలా? చెడ్డోడైతే నిన్ను మోసం చేసినందుకు వాడి అంత చూడాలా? ఏదో ఒకటి మాత్రం జరగాల. వాడెవడు చెప్పవే? ఇంకా చాలా మృదుల, చాలా మృదుల, చాలా మృదుల. ఇంకా చాలు. ఇంక నీ మౌనం చాలు. నిజం బయట పెట్టలేక నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో తెలుస్తుంది. ఇంకా చాలు మృదుల. జరిగిన దాంట్లో నీ తప్పు లేనప్పుడు నీకెందుకు ఇంత నరకం? ఎవరి కోసం నిజం దాచి ఇంత అవమానం భరించాల్సిన అవసరం లేదు. మాధవ్ గారు, ఇది నాకు సంబంధించిన విషయం. మీకేం తెలీదు. మీరు మాట్లాడకూడదు. కొన్ని నిజాలు దాచడం వల్ల కలిగే అవమానాల కంటే బయట పెట్టడం వల్ల కలిగే అవమానాలే ఎక్కువ. అతనెవరో ఏంటో ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అయితే ఇంకేం చేద్దాం అనుకుంటున్నావే? నువ్వు చెప్పు. ఎవరు చెప్పినా నిన్ను అవమానించినట్టే అంటున్నావు. మరి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? సమాధానం చెప్తావా? నా నిన్నేం చెప్పమంటావా? అమ్మా ఆపండి అమ్మా.
నా బిడ్డని ఏమి అనొద్దమ్మా. నా బిడ్డ అమాయకురాలమ్మా. తప్పంతా నాదేనమ్మా. ఆ పాప నాది. చంపితే నన్ను చంపండి, నా బిడ్డను మాత్రం ఏమనకండమ్మా. నా బిడ్డ జీవితం బాగు చేద్దారని చెప్పి గొంతు కోసేసినానమ్మా. ఆడు తాలి కట్టి వెళ్ళిపోతే నా బిడ్డ అనాథలా మిగిలిపోయిందమ్మా. నేను పాపాత్ముని, నన్ను శిక్షించండి. నన్ను క్షమించామా. అయ్యో, నువ్వేం కంగారు పడకల్లుడు. నీ పేరు బయటికి రాకుండా నిన్ను కాపాడే పూచి నాది. నువ్వు ఇరుక్కుపోతే నాకు డబ్బులు ఇచ్చేదేవుడు, నేను చూసుకుంటా. నేను చేసిన పాపానికి నా బిడ్డకెందుకమ్మా శిక్ష? నన్ను కొట్టండి, నన్ను చంపండి. నీ జీవితాన్ని నాశనం చేసేశాను, నన్ను క్షమించమ్మా. ఆ రోజు మధుబాబు వచ్చి తీసుకొచ్చారు గాని లేకపోతే నీ జీవితం ఏమైపోయేదు. నన్ను క్షమించు తల్లి, క్షమించు. రేయ్, క్షమించడాల తర్వాత మృదుల మెళ్ళ తాళి ఎవడు కట్టాడో చెప్పు. ఏమో తెలీదు బాబా. తెలియకుండానే ఎలా పెళ్లి చేశావు? ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో ఏమీ తెలీదా? ఎక్కడో పటాన్ చెరు దగ్గర చెప్పినాడు బాబు. చూడటానికి పిల్లగాడు బాగున్నాడు, డబ్బులు ఇస్తానన్నాడని పెళ్లి చేసేసాను. కానీ మోసం చేసి వెళ్ళిపోయాడు బాబు. పోనీ ఫోటో ఉంటే ఇవ్వయ్యా. ఎలాగైనా పట్టుకుందాం, మృదుల జీవితాన్ని నిలబెట్టాలి. ఎక్కడ ఫోటో అమ్మా? ఆ రోజు నన్ను పోలీసులు తీసుకుపోయి ఇదిగో మొన్న వదిలినారు. వదిలినప్పటి నుంచి పటాన్ చెరువు మొత్తం ఎత్తుకుతూనే ఉన్నా, ఎక్కడ కనిపించలేదమ్మా. కానీ వదలమ్మా, ఎక్కడున్నా పట్టుకొని నా బిడ్డ జీవితం నిలబెడతా. రేయ్ రాస్కెల్, చేసిందంతా చేసి ఇప్పుడు బిడ్డ జీవితం నిలబెడతానంటావేంట్రా? బంగారం లాంటి బిడ్డను తీసుకెళ్లి జీవితం నాశనం చేసావు కదరా. మళ్ళీ ఎప్పుడైనా నా బిడ్డ చుట్టుపక్కల కనిపించావో ప్రాణాలు తీసేస్తాను. సెక్యూరిటీ, సెక్యూరిటీ, పిచ్చాసుపత్రులు పడేయండి. వెండి అయ్యా తీసుకెళ్ళండి. ఆ తాగుబోతు వెధవేం చెప్పడు. దీన్నే నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు కక్కుతుంది. అర్థమైందే, ఇక వాడు రాడు. అయినా వాడెవడో తెలియనప్పుడు, వాడి గురించి మాట్లాడటమే ఇష్టం లేనప్పుడు, ఇంకా వాడు కట్టిన తాలిపొట్టు నీ మెళ్ళో ఎందుకు? తీసేయ్, 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 తీసేయ్.